ఈరోజు యోగా క్లాస్లో మనము ప్రసారిత పాద ఉత్తోలన పాదంగుష్ఠాసనం గురించి తెలుసుకుందాము. ముందుగా మనము వార్మప్ చేద్దాము. పాదాలని ఈ విధంగా ముందుకు తీసుకొని వచ్చి బటర్ఫ్లైలో మోకాలని పైకి కిందికి చేయండి. మోకాలని పైకి కిందికి చేస్తూ వీపుని నిటారుగా పెట్టి తొడ భాగాలని నడుము భాగాలని ఫ్లెక్సిబుల్గా చేసుకుందాము. అలానే రక్త ప్రసరణ కూడా నడుములో కాళ్ళల్లో బాగా ఫ్రీగా అయ్యేలాగా చూసుకోవాలి. ఈ ఆసనం చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ అనేది రాకూడదు. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఆసనము జాగ్రత్తగా చేయాలి. వీపుని నిటారుగా పెట్టకుండా మీరు ఎప్పుడైతే ఈ ఆసనం చేస్తారో అంటే బద్ధకోణాసనం చేస్తారో అప్పుడు వీపు నొప్పి లోవర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు పాదాలని పైకి కిందికి కొంత సమయం పాటు చేసిన తర్వాత బద్ధకోణాసనంలో కూర్చొని ఈ విధంగా ఛాతీని విశాలంగా చేయండి. చేతులని నమస్కారంలో పెట్టండి. అవే చేతులని దూరంగా చేయండి. చేతులని పైకి కిందికి చేద్దాము. ఈ విధంగా పైకి కిందికి చేసి కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. ఈ విధంగా కుడి ఎడమవైపులా ట్విస్ట్ అవుతూ మనము శరీర పైభాగాన్ని వార్మప్ చేసుకోవాలి. అదేవిధంగా మోకాళ్ళని దగ్గరికి తెచ్చి మనము పాదాలని మ్యాట్పై పెట్టండి. కాళ్ళ వేళ్ళని పైకి లేపి పాదాలని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేయాలి. తొడలని ప్యారల్గా తెచ్చి నెమ్మదిగా నడుముని పైకి లేపి మీరు పాదాలపై వచ్చేసేయండి. మాలాసనంలో కూర్చునేలాగా మీరు రెండు మోకాలని కొద్దిగా దగ్గర తెచ్చి కూర్చోవచ్చు. అదేవిధంగా పాదాలని దూరంగా చేసి మాలాసనంలో వెళ్ళండి. దీని తర్వాత మీరు కాళ్ళ వేళ్ళపై వచ్చేసేయండి. కాళ్ళ వేళ్ళపై వస్తూ మోకాలని ఈ విధంగా దగ్గరికి తెచ్చేయండి. ఇది ఉత్తోలన పాదంగుష్ఠాసనం అంటామని మనము ఇంతకుముందు ఎపిసోడ్లో చర్చించుకున్నాము. తొడలని మరి దూరంగా పెట్టకుండా దగ్గరగా తెస్తూ వీపుని నిటారుగా చేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా పాదాలని కింద పెట్టేసేయండి. పైకి వచ్చేసి కింద కూర్చోండి. పైకి వచ్చేసి కింద కూర్చోండి. చేతులని సపోర్ట్ చేసి పాదాలని మడమలని పైకి కిందికి చేస్తూ అరికాలని బాగా ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. దీని తర్వాత మనము చేతులని తొడ మధ్యలో తీసుకొని రండి. తొడలని దూరంగా చేయాలి. హస్తాలని ఇంకా మ్యాట్ పైనే పెట్టండి. మడమలని పైకి చేస్తూ తొడలని ఇంకొద్దిగా దూరంగా చేయండి. చేతులని ఈ విధంగా వెనకాలకి చేస్తూ వీపుని విశాలంగా చేయాలి. కొంత సమయం పాటు ఇక్కడ మనము ఉందాము. బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ మనము నెమ్మదిగా కింద కూర్చోండి. చేతులని సపోర్ట్ తీసుకొని కిందికి వచ్చేసి కాళ్ళ వేళ్ళని ముందుకు చేసి ఇలా యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి.
ఎప్పుడైతే కాళ్ళ వేళ్ళని పాయింట్ చేస్తామో ఇలా చేసినప్పుడు పాదం వెనకాల వైపు స్ట్రెచ్ అనేది కలుగుతుంది. అదేవిధంగా మడమ పైభాగంలో ఉన్న కండరాలు కూడా బాగా ఫ్లెక్సిబుల్గా అవుతాయి. ఇవన్నీ మనకు ఈరోజు చేసే ఆసనంలో చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఈరోజు చేసే ఆసనంలో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. పాదాలపై వచ్చేసి పాదాలని దూరంగా చేసి కాళ్ళ వేళ్ళని కూడా కొద్దిగా తిప్పేసేయాలి. వీపుని నిటారుగా చేసి నెమ్మదిగా మోకాళ్ళపై చేతులు పెట్టండి. ఛాతీని బాగా విశాలంగా చేసుకోవాలి. నడుములో వంపు అనేది కొద్దిగా ఉంటుంది, కానీ ఆ వంపుని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. చేతులని ఒకవేళ మనము సరిగ్గా బెండ్ చేసి పెట్టకపోతే ముందు లేదా వెనకాల పడిపోతాము. ఒకటే బిందుపై ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ ఇక్కడ కొద్ది సమయం పాటు మనము ఉండాలి. శ్వాస నియంత్రిస్తూ నెమ్మదిగా తీసుకుంటూ నెమ్మదిగా వదలాలి. దాని తర్వాత ఆసనం నుంచి బయటికి రావడానికి ఇలా బాలాసనంలో మోకాల్ని దగ్గరికి తెచ్చి కూర్చోండి. దీని తర్వాత మనము మళ్ళీ ఆసనంలో వెళ్ళిపోయి ఒక బిందుపై ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ కొంత సమయం పాటు ఉండవచ్చు. మీరు ఈ ఆసనాన్ని ఇంకా అడ్వాన్స్గా చేయాలనుకుంటే ఇక్కడ నెమ్మదిగా కళ్ళని మూసివేసి ఉండవచ్చు. దాని తర్వాత కళ్ళని నెమ్మదిగా తెరుస్తూ చేతులని కింద పెట్టేసి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ప్రసారిత పాద ఉత్తవలన పాద అంగుష్ఠాసన. ఈ ఆసనం చేయడం వలన మన కాన్సంట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. కాళ్ళ పాదాలకు, తొడలకు, అలాగే వెన్నుముకకు ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది.